వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. చిరంజీవి మళ్ళీ నాటి పాత రోజుల్ని తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే దర్శక, నిర్మాత, హీరో ఇలా అందరు కూడా టెక్నీషియన్లు ఒకచోట కూర్చొని కచేరీలాగా పెట్టేశారు. ఒక ట్యూన్ అందరు కూడా కలిసి ఆమోదించేవారు అప్పట్లో. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే విశ్వంబర కోసం మళ్ళీ ఆనాటి రోజుల్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మన మెగాస్టార్. కీరవాణి బర్త్డే సందర్భంగా వదిలిన ఈ వీడియో అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. చిరంజీవి విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. వశిష్ఠ ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కూడా భావిస్తున్నారట. అయితే వశిష్ఠ, కీరవాణి, చిరంజీవి ఇలాగా అందరూ కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో అయితే కూర్చున్నారు. అది కూడా చిరంజీవి ఇంట్లోనే సిట్టింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇక పాత రోజుల్లో ఇలా అందరూ కూడా ఒకే చోటకు చేరి కచేరీ ఇలాగా పెట్టి మ్యూజిక్ సిట్టింగ్స్ నిర్వహించేవారు. మళ్ళీ ఆ పాత సాంప్రదాయాన్ని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇలా చిరంజీవి తన ఇంట్లోనే విశ్వంబర మ్యూజిక్ సిట్టింగ్స్ నిర్వహిస్తున్నారట. కీరవాణి బర్త్డే సందర్భంగా చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియో చూస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు ఇలానే జరిగేవి అని చిరంజీవి చెప్తూ మళ్ళీ నాటి రోజుల్ని గుర్తు చేసుకునేలాగా తన ఇంట్లోనే మ్యూజిక్ సిట్టింగ్స్ ఏర్పాటు చేశామని చిరంజీవి గారు అయితే చెప్పుకొచ్చారు. కీరవాణి పుట్టినరోజు సందర్భంగా చిరు వదిలిన ఈ వీడియో ఇప్పుడు అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. జూన్ 4న జన్మించిన మా ఆస్కరుడు ఎంఎం కీరవాణి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిరంజీవి వదిలిన ఒక వీడియో అందరినీ బాగా ఆకర్షిస్తోంది. విశ్వంబర కోసం టీం చాలానే కష్టపడుతుందని చెప్పాలి. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని కసితోనే టీం పనిచేస్తోంది. మరి చెప్పిన టైంకి వశిష్ఠ విశ్వంబరను రిలీజ్ చేస్తాడా లేదా అన్నది మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి. అసలే బింబిసార తర్వాత వశిష్ఠ ఈ విశ్వంబర కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడు. మెగా ఫ్యాన్స్ అంతా కూడా వశిష్ఠ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారనే చెప్పాలి. ఈసారి ఏదో కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాడని, చిరంజీవితో చాలా గ్యాప్ తో సయో ఫ్యాంటసీ జోనల్లో సినిమా తీస్తూ ఉండడంతో ఈ మూవీ మీద అందరి అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఆచార్య, గాడ్ ఫాదర్, బోలా శంకర్ ఇలా అన్ని కూడా నిరాశపరిచిన వాల్తేరు వీరయ్యతో కమర్షియల్ గా రికార్డులు క్రియేట్ చేశారు చిరంజీవి. ఇక వశిష్ఠతో మరోసారి రికార్డులు బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్టుగానే మనకు కనిపిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.